వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈరోజు అయితే మనం విజయనగరం జిల్లా మొయిదా గ్రామంలో ఇక్కడ చామంతుల తోటలో ఉన్నాము. ఇక్కడ అంటే చామంతులు అంటే సంవత్సరానికి ఎన్నిళ్ళు కాస్తుంది, అటు రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదంటే నష్టాలే మిగులుతాయా ఏంటన్నది ఈ రైతుల మాట్లాడి తెలుసుకుందాము. అంతేకాకుండా ఇక్కడ మొత్తం కూడా 2 ఎకరాల్లో ఈ చామంతుల తోట ఉంది. అసలు ఆ తోట ఎలా ఉంది ఏంటన్నది మీకు చూపించేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసిద్దాం రండి. మనతో పాటు అయితే రైతు ఉన్నారు. మొత్తం ఇది ఎంత ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఈ చామంతి తోట ఏంటన్నది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఎంత ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇది మొత్తం 2 ఎకరాల ఉందండి. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నర అంటే మొత్తం చామంతులు ఓన్లీ. అంటే ఇది ఎన్నాళ్ళు కాస్తుంది ఈ చామంతులు? కాయ 3 నెలలు 2 నెలలు పెంచాలి, 2 నెలలు కావద్దు అంతే. మరి అంతకంటే ఎట్లేదు. అంటే ఈ పువ్వులు ఇప్పుడు ఇలా కోసి కవర్లు వేసి పంపిస్తున్నారు కదా, అంటే ఎవరైనా వస్తారా ఇవి కొనడానికి లేదంటే మీరే పట్టుకొని వెళ్తారా? పట్టుకెళ్ళాలి, విజయనగరం పట్టుకు వెళ్తారు. ఎలా అమ్ముతారు ఒక ప్యాకెట్? ఒక ప్యాకెట్ కేజీ 100 రూపాయలు అమ్మవచ్చు, 50 అమ్మవచ్చు, 150 అమ్మవచ్చు, 10 రూపాయలు అమ్మవచ్చు. చెప్పలేము టైము అంతే. మీకు పెట్టిన పెట్టుబడి వస్తుందా? ఏంటి అలాగే మార్కెట్ ఉన్నట్టు వస్తుంది, లేకపోతే రాదు. మరి వ్యవసాయం మానలేం కదా, ఇంకో పని మాకు లేదు. వ్యవసాయం చెయ్యాలి, నష్టమైన లాభమైన చెయ్యాలి అంతే. లాభమైనా చెయ్యాలి, నష్టమైనా చెయ్యాలి, ఖాళీ కూర్చోలేం కదా. ఈ మొక్కలు ఎక్కడి నుంచి అని తెప్పిస్తారా సార్? ఇవి ఎలాగ చేస్తారు? విజయవాడ నుంచి వస్తాయి. విజయవాడ నుంచి తిరుపతి దగ్గర ఏదో ఊరు అక్కడి నుంచి వస్తాయి. ఇది అంటే రోజు కూలీలకి ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తుంటారు. ఈ పువ్వులన్నీ పంపించడానికి వెహికల్ ఏమైనా పెడతారా? విజయనగరం వస్తుంది. ఇక్కడ నుంచి మా ఊరు పట్టుకెళ్ళిపోతే ఇక్కడ నుంచి విజయనగరం హోటల్ కొట్టుకెళ్ళిపోవడమే. ఎలా మోసుకెళ్తాం, వెహికలే. అంటే ఈ రోజు ఈ వెహికల్కి ఇచ్చుకోవడం, వీళ్ళు కూలీలకి ఇచ్చుకోవటము, ఇది మీరు అంటే పెట్టిన పెట్టుబడి అంటే ఒకసారి వస్తుంది ఒకసారి రాదు అని అంటున్నారు కదా. అంటే సంవత్సరం మొత్తం మీరు అంటే వేసుకుంటారు కదా, ఇంత లెక్క ఇంత పెట్టుబడి పెట్టాము ఈ చామంతి మొక్కలకి, ఇంత పెట్టుబడి వచ్చింది లేదా రాలేదు, నష్టపోయామనే ఉందా? నష్టపోయినా ఉన్నాను చెప్తున్నాం కదమ్మా. లాభం వచ్చినా పెట్టాలా, నష్టం వచ్చినా పెట్టాలా. ఇంకొక దారి లేదు, ఇంకొక ఉద్యోగం లేదు, ఇంకొక ఏటి లేదు. భూమి ఉంది, చెయ్యాలి. కలిగితే బాగుంది. చెప్పండి, ఖాళీగా నష్టపోతే ప్రభుత్వం ఏమైనా మీకు సబ్సిడీ అనేది ఏటి లేదు. ఇప్పుడు వచ్చి ఎన్నాళ్ళైంది, ఎక్కడ మేము 30 సంవత్సరాలు పెట్టాను, 1 రూపాయి రాలేదు. 1 రూపాయి రాలేదు సబ్సిడీ. వచ్చింది అనుకోండి 100 సార్లు తిరగాల. మాకు తిరగడానికి ఎక్కడికండి. నేను క్యాంప్ వెళ్ళిన అందరూ దండిగా ఇందాక ఉదయాన్ని వెళ్ళి ఇప్పుడు వచ్చాను క్యాంప్ వెళ్ళి. అది అవులు ఉంటారా దగ్గర ఉంటేనే కెడతా, నేను కెట్టతా. ఇది జరిగిన విషయం. అంటే పెట్టుబడి ఆశించకుండా మాకు భూమి ఉంది కాబట్టి ఏదో పంట చెయ్యాలా, తప్పదు. ఇంకో రైతు మన అడగండి, ఏ రైతు అదే చెప్తాడు మీకు. భూమి ఖాళీ ఉంచుకుంటాడు, ఏదో చెయ్యాలా. సంవత్సరానికి 4 పంటలు వేస్తారా? సంవత్సరం 2 పంటలు 4 పంటలే, 2 పంటలే వేస్తారు. ఇప్పుడు ఈ చామంతులు తీసిన తర్వాత ఏంటి వేస్తారు? అయితే ఇది వాటర్ మిల్ వేస్తాం అంతే. సరే మరి మళ్ళీ వచ్చి చామంతి అవ్వచ్చు, 150 అవ్వచ్చు. ఈ రోజు 100 రూపాయలు 80 రూపాయలు ఉంది కేజీ. ఇక్కడ ఇప్పుడు ఉంది. ఇక్కడ నాట్లో ఇప్పుడు 1/2 కేజీ 100 రూపాయలు అమ్ముతాం. అక్కడ 300 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. చెప్పలే మార్కెట్ని బట్టి. ఇది 4 కేజీలు చిల్లర ఉంటుంది. 4 కేజీలు ఉంటుంది. మనమైతే ఇక్కడ చామంతుల తోటలో ఉన్నాము. ఇక్కడ పువ్వులు కోస్తున్నారు. అయితే వీళ్ళతో మాట్లాడదాము. ఎన్ని గంటలకు వస్తారు అంటే, ఇప్పుడు 10 అయింది, 10 గంటలకు ఇంత మండు టెండా ఉంది. అసలు వీళ్ళు ఎన్ని గంటలకు వస్తారు, మార్నింగ్ ఎన్ని గంటల వరకు వీళ్ళు పువ్వులు కోస్తారు అనేది వీళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. అలానే వీళ్ళు ఒక్క పూట చేస్తారా లేదంటే 2 పూటలకు ఎంత కూలి వస్తుంది అన్నది వీళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? సునీత. ఎక్కడి నుంచి వచ్చారు? మొయిదా నుంచి వచ్చి. మొయిదా ఊర్లోనే? ఊర్లోనే. ఇక్కడ అంటే ఎన్ని గంటలకు వచ్చి కోస్తారమ్మా ఈ పువ్వులు? 7 గంటల నుంచి 11 గంటల వరకు కోస్తాం. 7 గంటల నుంచి 11 గంటల వరకు. ఎంత ఇస్తారు కూలి? 150. ఓకే. అంటే భోజనం తర్వాత మళ్ళీ వచ్చి చేస్తారా? పువ్వులు కావాలంటే సాయంత్రం కోస్తాం, ఎండప్పుడు కోయరు. అంటే ఈ పువ్వులన్నీ ఎక్కడికి పంపిస్తారు? మార్కెట్కి వెళ్తాయి. మార్కెట్గా అంటే ఎవరైనా వచ్చి రైతులు వచ్చి కొంటూ ఉంటారా లేదంటే మీరు పట్టుకెళ్ళి అక్కడ విజయనగరం మేము పట్టుకెళ్ళి మార్కెట్లో ఇచ్చేయడమే. ఓకే.
అమ్మ ఈ పువ్వులు ఈ సీజన్ అంతా ఎంతకాలం ఉంటుంది? 3వ నెల వరకు ఉంటాయి. 3వ నెల వరకు ఉంటాయి. అంటే ఈ పువ్వులు ఇప్పుడు ఈ పువ్వుల సీజన్ కాబట్టి పువ్వులు కోస్తున్నారు. తర్వాత ఏదైనా పంట ఇవి కవర్లు తీసేస్తాం. కవర్లు తీసిన తర్వాత మళ్ళీ దుక్కేస్తారు. దుక్కేసిన తర్వాత నైన్లు మళ్ళీ గత్తాలు వేస్తారు. గత్తాలు వేసిన తర్వాత మళ్ళీ ఇదే పేపర్ వేస్తాము. ఇదే పేపర్ వేసిన తర్వాత మళ్ళీ ఏది వ్యవసాయం పెట్టుకోవాలంటే ఏ చిక్కుడో లేకపోతే వంకాయో ఏదో ఒకటి కూరగాయలు పెడతారు. సంవత్సరానికి ఈ భూమిలోని ఎన్ని పంటలు వేస్తారు మీ వాళ్ళు? 4-5 పంటలు అవుతాయి. 4-5 పంటలు వేస్తారు. మీకు అంటే ఏ రోజు కూలి ఆ రోజేనా? ఏ రోజు కూలి ఆ రోజే. సాయంత్రం పొద్దున్న తెల్లవారి నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తారు వానర్ గారు. బాగానే ఉంది. మీరు అంటే క్యారేజీలు తెచ్చుకుంటారా లేదంటే అందరూ కలిసి ఇక్కడ కూర్చొని ఇంటికి పట్టు వెళ్తాము. ఇంటికాడ ఏదో పనులు ఉంటాయి కదా చేసుకొని తినేసి వచ్చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి వెళ్తాం. 1 గంటకి వెళ్ళి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ 2:15 అవుతుంది వచ్చేస్తాం. మళ్ళీ సాయంత్రం 6 అయిన వరకు ఉంటాం. 6 అయినప్పుడు వచ్చేస్తాం. అతను కూలిస్తారు, మేము పట్టుకొని వచ్చేస్తాం. చూసారు కదా, రైతులైతే అంటే 6 కాలం మేము కష్టపడింది ఏదో మాకు వస్తుంది పెట్టుబడి వస్తుంది అని కాదు. మాకు అంటే భూమి ఉంది అలా వదిలేసుకోలేము కదా. ఈ వ్యవసాయం తప్పించి మాకు వేరే ఆధారం కూడా ఏమీ లేదు కాబట్టి మేము అంటే లాభమో నష్టమో అని కాదు, మేమైతే ఇలాగ పంట అయితే ఇలాగ వేసుకుంటాము. అది చామంతులు కావచ్చు ఏదైనా సరే మా భూములు అయితే ఇది పండించుకుంటాం అన్నారు. అయితే ఈ బ్యాగ్ చూసారా, ఇదైతే 4 కేజీలు ఇవి చామంతులు. ఈ బ్యాగ్ ఇవన్నీ కూడా విజయనగరం పంపిస్తూ ఉంటారు. అక్కడి నుంచి మార్కెట్కి అంటే ఎక్కడైనా ఆనందపురం ఇలాగ ఎక్కడికైనా పంపిస్తూ ఉంటారు. అంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా. ఇలా బ్యాగ్ అనమాట. ఇదైతే 4 కేజీలు. కేజీ ఒక్కొక్కసారి 100 రూపాయలు పడుతుంది, ఒక్కొక్కసారి 80 రూపాయలు పడుతుంది, ఒక్కోసారి రేటు పడిపోవచ్చండి, ఏమో చెప్పలేము అని అయితే ఇక్కడ రైతు అయితే అంటున్నారు. చూద్దామంటే ఈ అంటే రైతులు అనేది నిజంగా 6 కాలం వాళ్ళు కష్టపడి శ్రమించినా సరే వాళ్ళకి శ్రమే మిగులుతుంది. ఏదో తినడానికి 2 మెతుకులు నోట్లోకి వెళ్ళడానికి డబ్బులు వస్తున్నాయి అంతే అన్నట్టయితే రైతుల వ్యవసాయం ఇలా ఉందని అయితే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఒక విధంగా చేసుకుంటారు, లేదంటే మరొక బిజినెస్ ఒక వేరే విధంగా ఉంటుంది. ఈ రైతు అనేది మాత్రం భూమి ఉంది మాకు, ఇది తప్ప ఇంక వేరే బ్రతుకు అయితే మాకు లేదు, ఇది నష్టమైనా లాభమైనా మేము ఇదే చేసుకుంటున్నాం అనేది చెప్తున్నారు. నిజంగా చామంతుల తోట నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉందనేది చెప్పొచ్చు. ఇది విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం మొయిదా గ్రామంలో ఉందని చెప్పొచ్చు. ఈ చామంతుల తోట ఇది అంటే మొత్తం 2.5 ఎకరాల్లో ఉంది. ఈ తోట అంతా కూడా నిజంగా చాలా బాగుంది, చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఉందని చెప్పొచ్చు. నిజంగా అంటే ఫోటోషూట్స్కి లేదంటే నిజంగా చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు అనే విధంగా అయితే ఈ తోట అయితే ఉంది. సీమ సుమన్ టీవీ విజయనగరం.